అండి. ఒక వ్యక్తి అయినా, ఒక సంస్థ అయినా, ఒక పరిశ్రమ అయినా, ఒక వ్యాపార రంగమైనా అభివృద్ధి చెందాలంటే లోపాలు, సమస్యలు, అనేక తొట్టుపాట్ల నుండి లెసన్స్ నేర్చుకొని అభివృద్ధి చెందుతాయి అంటారు మేనేజ్మెంట్ గురువులు. అయితే ఒక వ్యక్తి తనలోని లోపాలను, ఒక సంస్థ తనలో ఉండేటటువంటి వీక్నెసెస్ లేకుంటే తనలో ఉన్న బలహీనతలను, ఒక పరిశ్రమ గాని వ్యాపార రంగం గాని తనలో ఉన్న సమస్యలను గుర్తించాలి. అలా గుర్తించి వాటిని రెక్టిఫై చేసుకున్నప్పుడే అభివృద్ధి పదంలోకి వెళ్ళగలరు. మనకు కలుగుతున్నటువంటి సమస్యలు, మనలో ఉన్నటువంటి లోపాలను అన్నింటినీ సరిదిద్దుకొని అభివృద్ధి పదంలో సాగించటానికి మనం ప్రయత్నం చేయాలని అంటాడు ప్రముఖ ఇంగ్లీషు రచయిత అయినటువంటి అర్నాల్డ్ బెన్నెట్. నిజానికి జీవిత విజయ యాత్ర అంతా కూడా లోపాలు, సమస్యలు, ఎదురు దెబ్బల్లో నుంచి ఉద్భవించిందే అని చెప్పవచ్చు. ఎప్పుడైతే మనకు ఒక ఎదురు దెబ్బ తగులుతుందో అప్పుడు చక్కగా నడవటం ప్రారంభిస్తాం. అదే విధంగా ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందాలంటే ఎవ్రీ బ్యారియర్ విల్ బికమ్ ద సక్సెస్ఫుల్ స్టోన్ ఫార్ అవర్ సక్సెస్ అని చెప్పవచ్చు. పెద్ద ఆయన ఎవరికన్నా ఒకరికి, అబ్బాయి మీలో ఫలాని లోపాలు ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసుకోండి, అప్పుడు మీరు బాగా అభివృద్ధి చెందుతారు, జీవితంలో స్టాండర్డ్ గా స్థిరపడిపోతారు, ఒక మంచి అభివృద్ధి పదంలో మీరు పయనిస్తారని చెప్పాడు అనుకుందాం. వెంటనే మన ముఖం ఏమవుతుందంటే నల్లగా మారిపోయి మనసంతా చికాకుగా తయారయ్యి సముద్రంలో ఎగసిపడే అలల్లాగా లోపల కుమిలిపోయి ఆ రోజంతా కూడా ఎలాగో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఆ రాత్రంతా నిద్ర పట్టదు, చికాగ్గా ఉంటారు, అతని మీద ఎంతో కోపంగా ఉంటారు. ఆ తప్పును మనకు చెప్పినటువంటి వ్యక్తిని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఓపెన్ రిబ్యూక్ ఈజ్ బెటర్ దాన్ సీక్రెట్ లవ్ అని ఒక సామెత ఉంది. హృదయంలో ప్రేమించటం కన్నా యథార్థంగా గర్దించటం మేలు. అలా చేయటం మూలాన అతడు తన తప్పును తెలుసుకొని, లేకుంటే తనలో ఉన్న లోపాలను తెలుసుకొని అభివృద్ధి చెందుతాడు. ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఒక వ్యక్తి మనలోని లోపాలు తెలుసుకోవాలంటే అతను ఎంత వర్క్ చేయాలి? లోపాలు తెలుసుకోవటం అనేది అంత ఈజీ కాదు. హీ మస్ట్ అబ్జర్వ్ యూ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. నీవు నీ జీవితంలో ఎలా నీ జీవితాన్ని గడుపుతున్నావో అబ్జర్వ్ చేయాలి. నీలో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ ను అబ్జర్వ్ చేయాలి. నీలో ఉన్న లోపాలను గమనించాలంటే అతను చాలా సమయాన్ని వెచ్చించాలి, నిన్ను పరిశీలించాలి, నీలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. రెండవది, లోపాలు తెలుసుకున్న తర్వాత అరేరే ఈ కుర్రాడు ఏదో తప్పిదం చేస్తున్నాడు, దెబ్బతింటాడు అని అనుకున్న తర్వాత తన తప్పిదాలన్నీ గ్రహించినటువంటి ఆ పెద్దాయన ఎలా చెప్పాలి మీకు అని తర్జన పడతాడు. ఇది సెకండ్ పాయింట్. తర్వాత ఏ విధంగా చెబితే అతనికి కన్విన్స్ అవుతుంది, చెప్పే విధానాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఇది మూడో పాయింట్. చెప్పే విధానాన్ని కూడా నిర్ణయించుకున్నాడు. నాలుగో పాయింట్, చెప్పటానికి ఆయనకి ఎంతో డేర్ ఉండాలి. ఆధునిక యుగంలో కుర్రాళ్ళకి ఏదన్నా విషయం చెప్పాలంటే నిజంగా పెద్దవాళ్ళు భయపడుతున్నటువంటి సన్నివేశాలు చాలా కనిపిస్తున్నాయి. సో నాలుగో పాయింట్ ఏమిటంటే అతి జాగ్రత్తగా, అతి సున్నితంగా అతనికి చెప్పాలి. ఈ 4 పాయింట్లు చేయడానికి
ఆయన ఎంత ఘర్షణ పడి ఉంటాడు, ఎంత మానసిక ఒత్తిడికి లోనై ఉంటాడు, ఎంత హోంవర్క్ చేసి ఉంటాడు, ఎంత వర్కౌట్ చేస్తుంటాడు, ఎన్ని తెలుసుకుని ఇంత టైం వేస్ట్ చేసి ఇంత మదన పడి మీలో ఉన్న సమస్యను మీకు తెలియచెప్పాడు. దాన్ని సహృదయంతో పరిశీలించి ఆయన చెప్పిన దానికి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. మనలో ఉన్న తప్పిదాలను రెక్టిఫై చేసుకున్నట్లయితే విజయ పదంలో మనం మంచి అభివృద్ధిని సాధిస్తాం. మనకు మంచిని చెప్పేటటువంటి వాళ్ళు బాగా తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారంటే వినేవాళ్ళు ఎక్కువ మంది లేరు. ఎందుకంటే ఏదన్నా ఒక విషయాన్ని చెప్దామంటే మాకు తెలుసండి మీరేంటి చెప్పేది అనే ధోరణిలో సమాజము ముందుకు నడుస్తుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించండి. మనకు మెంటర్స్, గురువులు, కోచ్లు, డాక్టర్లు, సైకాలజిస్ట్, మన హితులు, వీళ్ళందరూ కూడా మనము బాగుపడి అభివృద్ధి పదంలో ఉన్నతులు కావాలనే ఆకాంక్షతోటి అనేక విషయాలు చెప్పి ఇలా చెయ్యండి అమ్మా అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్లను కూడా మనం తప్పక గౌరవించాలి. వాళ్ళ మాటను మనం అనుసరించినట్లయితే అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాము, విజయాన్ని సాధిస్తాము. మనం ఏ గోల్ అయితే అచీవ్ అవ్వాలనుకుంటామో ఆ గోల్ని అచీవ్ అవుతాం. ఇలాంటి జరిగిన ప్రయోగాలలో ఒక ప్రయోగాన్ని మనకి ఎగ్జాంపుల్ గా చెప్తాను. 1960వ సంవత్సరంలో అమెరికా దేశంలో వ్యాపార రంగంలో, మేనేజ్మెంట్ రంగంలో మంచి లాభాలు రావడం కోసం ఒక ప్రొఫెసర్ చేసినటువంటి పరిశోధనలో వచ్చినటువంటి రిజల్ట్ ను స్వాట్, SWOT, స్వాట్ అనాలిసిస్ గా చెప్పారు. అలా చెప్పినటువంటి ఆ మేనేజ్మెంట్ గురువు ఎవరంటే ఆల్ఫ్రెడ్ హాంఫ్రే అనేటటువంటి మేనేజ్మెంట్ గురువు. దీనివల్ల ప్రతి వ్యాపార రంగము, ప్రతి పరిశ్రమ, అన్ని రంగాలలో కూడా ఈ స్వాట్ అనాలిసిస్ ను చొప్పించి అభివృద్ధిని సాధిస్తూ ముందుకెళ్తోంది దేశం. ఇప్పటికి కూడా దేశాలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు మేనేజ్మెంట్ స్టడీస్ లలోను, MBA కోర్సెస్ లోను స్వాట్ అనాలిసిస్ అనేటటువంటి దాన్ని ఒక ప్రముఖ చాప్టర్ గా ఉంచి దాన్ని అధ్యయనం చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఒక మేనేజ్మెంట్ స్టడీస్ కే కాకుండా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి ఈ స్వాట్ అనాలిసిస్ ఇప్పుడు ప్రముఖమైనటువంటి సూత్రంగా మారింది. SWOT, స్వాట్ అనేటటువంటి దాన్ని విశ్లేషిస్తే S స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్, మన బలాలు. W స్టాండ్స్ ఫర్ వీక్నెసెస్, మన బలహీనతలు. O స్టాండ్స్ ఫర్ ఆపర్చునిటీస్, మనకున్నటువంటి అవకాశాలు. T స్టాండ్స్ ఫర్ థ్రెట్స్, లేక మనకున్నటువంటి అవరోధాలు. ఈ 4 అంశాలను కలిపే స్వాట్ అనాలిసిస్ గా ఆయన రూపొందించాడు. ఇక్కడ ఈ 4 అంశాలను మనం రెండు భాగాలుగా విభజిస్తే, ఒకటి స్ట్రెంగ్త్, వీక్నెస్. ఒక మనిషిలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు అతనికి బాగా తెలుసు. ఈ బలాలను, బలహీనతలను మనము అంతర్గత విషయాలు లేకుంటే పర్సనల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. బలాలను ముందు గుర్తించి ఒక పేపర్ మీద రాసుకొని, లేదు మన డైరీలో రాసుకుందాం మనకున్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్నటువంటి బలాలు ఏంటి. మరొక పక్కన మనకున్నటువంటి బలహీనతలు ఏంటి, ఏ బలహీనతలు మనల్ని వెనక్కి లాగుతున్నాయి అనేది రాసుకోవాలి. మన బలాలకు పదును పెట్టేసి
మన బలాలను ఏ విధంగా ఉపయోగించగలిగినట్లయితే మనం అనుకున్న రంగంలో అభివృద్ధి సాధిస్తామో తెలుసుకోవాలి. మన బలహీనతలను, మన పతనానికి కారణమవుతున్నటువంటి బలహీనతలను, మనకు వెనక్కి లాగుతున్నటువంటి బలహీనతలను గమనించి వాటన్నిటిని కూడా మనం పక్కన తోసేయాలి. అలా బలాలకు పదును పెట్టాలి. బలహీనతలను ప్రక్కన పెట్టినప్పుడు మనం ఏదైతే సాధించదలుచుకున్నామో దాన్ని తప్పకుండా మనం సాధించవచ్చు. ఒక్కొక్కసారి మనం అనుకున్న స్థాయి కన్నా కూడా చాలా అభివృద్ధిని సాధించి అనేకులకు మనము మార్గదర్శకులం కావచ్చు. ఇక మూడవది వచ్చే వరకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్, నాలుగవది వచ్చే వరకు థ్రెడ్స్. ఈ ఆపర్చునిటీస్, థ్రెడ్స్ అనేటటువంటిది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంటే బాహ్యపరమైనటువంటి విషయాలు. ఈ రెండు ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు. మనకు వచ్చేటటువంటి అవకాశాలు ఎవరో ఇవ్వాలి, బయట వాళ్ళు ఇవ్వాలి, లేదా బయట సమాజం ఇవ్వాలి, బయట సంస్థలు ఇవ్వాలి. కాబట్టి మనకున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని మన బలాలను వాటికి జోడించినప్పుడు మనం అభివృద్ధి సాధిస్తాం. అది ఏ రంగమైనా కావచ్చు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే మన బలాలను మనము ఉపయోగించాలి ఒకటైతే, మనకున్నటువంటి థ్రెడ్స్, అవరోధాలను మనం తొలగించుకోవాలి. మన అవరోధాలను కూడా జాగ్రత్తగా తొలగించుకోవటం నేర్చుకోవాలి. వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే అవరోధాలను నిరోధించుకోవాలి, బలహీనతలను తొలగించుకోవాలి, బలానికి పదును పెట్టి మనకున్నటువంటి బలం ద్వారా మనకున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకున్నట్లయితే మనము తప్పకుండా ఏ రంగంలోనైనా కూడా విజయం సాధిస్తాం, అభివృద్ధి పదంలో పయనిస్తాం, అనేకులకు ఆదర్శవంతులం అవుతాం, అనేకులకు మెంటర్లం అవుతాం, అనేకులకు గురువులం అవుతాం. కాబట్టి ఈ స్వాట్ అనాలిసిస్ ప్రారంభమైన తర్వాత ప్రపంచ దేశాలన్నిటిని కూడా దీన్ని మూల సూత్రంగా వాడుతున్నాయి, అన్ని రంగాల్లో ఉపయోగిస్తున్నాయి. మనం ఆలోచిస్తే మనలో ఉన్నటువంటి బలాలన్నిటిని ఏమిటి, ఆ బలాలకు మనము ఇంకా బలం చేకూర్చినట్లయితే మనం ఎలా అభివృద్ధి చెందగలమో ఆలోచించుకోవాలి. ఏ రంగంలోనైనా విజయం సాధించాలనుకుంటే మన బలాలను, మన అవకాశాలను రెండిటిని ఉపయోగిస్తే సరిపోతుంది. నీకు ఇష్టమైనటువంటి రంగంలో నువ్వు బాగా అభివృద్ధి చెందాలనుకుంటే, నీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లో నువ్వు బాగా అభివృద్ధి చెందాలనుకుంటే, నువ్వే కాదు నీతో పాటు అనేక మందిని కూడా నువ్వు అభివృద్ధి చేస్తావు. అనేక మంది నీతో పాటు నడుస్తారు, అనేక మంది నువ్వు అనుసరించిన మార్గాన్ని ఫాలో అవుతారు. కాబట్టి యూ విల్ బికమ్ ద మేనేజ్మెంట్ గురు, ఆర్ యూ విల్ బికమ్ ద ఎక్సలెంట్ మెంటర్, అండ్ యూ విల్ బికమ్ ద గుడ్ పర్సన్ ఇన్ ద సొసైటీ అండ్ ఏ మోడల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. సో ఆ విధంగా అభివృద్ధి చెందాలి. ఆ విధంగా అభివృద్ధి చెందాలంటే స్వాట్ అనాలిసిస్ ను మన జీవితానికి మొట్టమొదట అన్వయించుకోవాలి. మనం ఏ రంగంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నామో ఆ రంగంలో దాన్ని అప్లై చేయాలి. అలా అప్లై చేసినప్పుడు మనకున్నటువంటి బలహీనతలు, మనకున్నటువంటి అవరోధాలు రెండిటిని తొలగించేసుకొని మన బలాలను, మన అవకాశాలను అభివృద్ధి పదానికై మనం వాడినట్లయితే మనం ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు. కాబట్టి వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపతగున్ అనేటటువంటి పద్యాన్ని కూడా మనం ఈ సందర్భంగా ఆలోచించవచ్చు. మంచిని చెప్పే ప్రతి వారు మనిషిని అనుసరించమని చెప్పినట్లయితే తప్పకుండా మనం అనుసరించాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. నీలో ఈ చెడుపుంది అని చెప్పినప్పుడు ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని నిజంగా ఈ చెడుపు అనేది నా అభివృద్ధికి అవరోధం అని తెలుసుకొని దాన్ని దూరంగా పెట్టినట్లయితే ఖచ్చితంగా మన మనిషి బాగా వర్క్ చేస్తుంది, చెడు పక్కకి వెళ్ళిపోతుంది. మనం జీవితంలో ఉన్నతులం అవుతాము. మన సమాజానికి, మన దేశానికి మనము చక్కటి వ్యక్తులుగా, ఎంతో మంది
శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప వాళ్ళు ఏ విధంగా అయితే దేశానికి ఉపయోగపడ్డారో అదే విధంగా మనం కూడా ఉపయోగపడవచ్చు. కాబట్టి we must follow the SWOT analysis in proper way, and we can develop ourselves, we can develop our society, and we can develop our nation. We must become the good citizen, or we must become an asset to our country. Thank you so much.